ఉండిపోవాలని కోరుకుంటుంటాడు. అదే బాధలో ఉంటే ఇక ఈ జీవితం చాలనే వైరాగ్యంలోకి వెళ్ళిపోతాడు. కష్టసుఖాల్లో ఈ వైఖరికి భిన్నంగా ఉంటుంది. మనిషిగా పుట్టాక గిట్టక తప్పదు. జనన మరణాలు కామన్. జననం తెలుసు, మరణం తెలుసు. మరి మరణాలే లేకుండా జీవించటం సాధ్యమా? అమరత్వం ఎలా? పురాణ గాథల్లో చనిపోయినా మళ్ళీ బతకటం, కథలు కథలుగా చెప్పుకోవటం, తల తెగిన రావణుడి ప్రాణం పోదు, సంజీవని తీసుకొస్తే లక్ష్మణుడు మళ్ళీ బతికేస్తాడు. ఇలాంటి కథలు వినటానికి, చదువుకోవటానికి, చెప్పుకోవటానికి ఆసక్తిగా ఉంటాయి. నిజ జీవితంలో ఇలా జరిగినట్టు ఎక్కడా లేదు. అలా అని మరణమే లేకుండా చేయటానికి ప్రయత్నాలు జరగటం లేదని చెప్పలేం. సైన్స్ అనంతం. అక్కడ ఎంత శోధిస్తే అన్ని కొత్త అంశాలు తెలుస్తాయి. కొంగొత్త అంశాలను ప్రపంచానికి అందించగలం. ఈ దిశగానే మనిషి అమరత్వానికి ఊపిరి పోసేలా పరిశోధకులు పురోగతి సాధిస్తున్నాయి. అవే క్రయోనిక్స్ పేరు చిన్నగానే ఉన్నా క్రయోనిక్స్ పేరుతో జరుగుతున్న పరిశోధనలు, పరీక్షలు సామాన్యం కాదు. క్రయోనిక్స్ పరిశోధనలను దగ్గర నుంచి చూస్తున్న వారు చెబుతున్న మాట ఒక్కటే. 2045 నాటికి మరణంపై మనిషి విజయం సాధిస్తాడని. ఈ మాట వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా నమ్మశక్యంగా లేకపోయినా సైన్స్ పరిశోధనలు తెలిసిన వారు ఎందుకు సాధ్యం కాదు అని బలంగానే వాదిస్తున్నారు. ప్రస్తుతం వైద్య శాస్త్రంలోని పరిశోధనలు ఎంతో పురోగతి సాధించాయి. ప్రాణాంతక వ్యాధులకు వ్యాక్సిన్లు వచ్చాయి. అవయవాలు మార్చటంలో రోజుకో మెట్టు అధిగమిస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు అమరత్వం పెద్ద కష్టం కాదని కొందరు బలంగా విశ్వసిస్తున్నారు. ఇది రాత్రికి రాత్రి అయ్యేది కాదు. పగలు రాత్రి కష్టపడి పరిశోధనలు చేస్తే తప్పకుండా మరణంపై విజయం సాధిస్తామని నమ్ముతున్నారు. అందుకే 2045 నాటికి మరణంపై మనిషిదే విజయమని చెప్తున్నారు. పురాణ కథల్లోనే కాదు, మనం ప్రస్తుతం చూస్తున్న అనేక సినిమాల్లో ఒక చుక్క బిందువు నోటితో పడితే చాలు మనిషి చిరంజీవి అయిపోతాడు. అయితే అలాంటి సినిమాలు ఆ చుక్క బిందువు తాగటం తరువాత ఎండ్ అయిపోతాయి. తర్వాత మనిషి జీవించాడా, ఎన్నాళ్ళు జీవించాడు అనేది మనిషి ఊహకు విడిచిపెట్టి ఒక ప్రశ్నను వదిలేస్తారు. కానీ శాస్త్రపరంగా జరుగుతున్న పరిశోధనలో అనేక దశలు ఉంటాయి. ప్రతి దశ చాలా క్లిష్టమైనదే. ఎంతో సంక్లిష్టమైన పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. ఒక మనిషి చనిపోగానే ఆ భౌతిక కాయాన్ని వైద్య నిపుణులు స్వాధీనం చేసుకొని తాత్కాలిక పద్ధతుల్లో రక్త ప్రసరణను, శ్వాసను పునరుద్ధరిస్తారు. బ్లడ్ థిన్నర్స్ ఎక్కిస్తారు. రక్తం ద్వారా జరిగే ప్రాణవాయువు సరఫరా ఆగిపోతే మెదడు దెబ్బతినకుండా బ్లడ్ థిన్నర్స్ సహాయపడతాయి. మెదడు దెబ్బతింటే ఏళ్ల తరబడి సెక్యూర్ చేయడం చాలా కష్టం. వాస్తవానికి మనిషి శ్వాస ఆగినా శరీర కణజాలం కొంతకాలంగా సజీవంగానే ఉంటుంది. క్రమక్రమంగా నిర్జీవంగా మారుతుంది. క్రయోనిక్స్ బృందాలు ఈ రెండు నష్టాలను అధిగమించే పనిలో ఉన్నాయి. మనిషి శరీరంలో నీరు ఎక్కువగా ఉంటుంది. అతి శీతల వాతావరణంలో మృతదేహాన్ని భద్రపరిస్తే శరీరం గడ్డ కట్టుకుపోతుంది. ఆరోగ్యంగా ఉన్న భాగాలు సైతం గడ్డ కడతాయి. అందుకే క్రయోనిక్స్ పరిశోధనలు చేసేవారు శరీరాన్ని చల్లని నీటిలో ఉంచి ఒంట్లోని ద్రవ పదార్థాలను బయటకు తీసేస్తారు. ఆ స్థానాన్ని క్రయోప్రొటెక్ట్ ఏజెంట్స్తో ఫిల్ చేస్తారు. ఫలితంగా శరీరం ఎంత శీతల వాతావరణంలోనైనా గడ్డ కట్టదు. గాజు లాంటి స్థితికి వచ్చేస్తుంది. దీనినే సైంటిఫిక్గా విట్రిఫికేషన్ అని కూడా పిలుస్తారు.
శరీరానికి -200 డిగ్రీల దగ్గర చల్లబరచక లిక్విడ్ నైట్రోజన్ నింపిన ఫ్రీజర్లో భద్రపరుస్తారు. ఈ పరికరాన్ని ఉన్న పేరు క్రయోస్టాట్. అలా ఫ్రీజర్లో వెళ్ళిన శరీరాన్ని ఏ సూక్ష్మజీవులు నాశనం చేయలేవు. జనన మరణాలు కోడ్ను కనిపెట్టే వరకే ఇది స్థితిలో బాడీని ఉంచుతుంది. ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. కాలిన గాయాలతో చనిపోయిన వారు, చివరి దశ క్యాన్సర్లో ప్రాణాలు కోల్పోయిన వారు ఈ ప్రక్రియకు సరిపోరు. శరీరంలో చాలా భాగం నష్టపోయి ఉండటమే దీనికి కారణం. ఒకవేళ జాగ్రత్తలు తీసుకోవాల్సిన చూసిన ఏకకాలం కాపాడుకోలేమన్నది నిపుణుల మాట. ఫ్రీజర్లో పెట్టిన తరువాత దేహాన్ని బయటకు తీశాక నిర్జీవ కణజాలాన్ని బతికించాలి. కీలకమైన బ్రెయిన్కు ఆలోచన, జ్ఞాపక శక్తిని ఇవ్వాలి. అలాగే శరీరంలోకి కొత్త రక్తం ఎక్కించాలి. గుండె, కాలేయం, మూత్రపిండాలు తదితర కీలక భాగాన్ని పునఃసృష్టించాలి. చర్మానికి కొత్త నిగారింపు ఇవ్వాలి. అయితే ఈ దిశగా సాగించిన పురోగతి చాలా తక్కువ. మరణాన్ని జయించాలంటే ఈ దశను ఎలాంటి ఆటంకాలు లేకుండా అధిగమించటం చాలా కీలకం. అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న నానో మెడిసిన్తో శరీరంలోని మృత కణాలను బతికించటం సాధ్యమేనని వైద్య నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. ఆర్గానిక్స్ పునఃసృష్టి కోసం 3D ఆర్గాన్ బయోప్రింటింగ్పై ఆశలు పెద్దగానే ఉన్నాయి. చనిపోయిన వ్యక్తి శరీరంలో ఆరోగ్యంగా ఉన్న కణాలకు ఎంతో కొంత నకలులు తీసి కొత్త ఆర్గానిక్స్ను తయారు చేయటం సాధ్యమన్నది కొందరి వాదన. ఇందుకోసం క్లోనింగ్ టెక్నాలజీ సాయం తీసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. తల నుంచి పాదాల వరకు అన్ని సవ్యంగా ఉన్నంత మాత్రాన మనిషి బతికినట్లుగా భావించలేం. ఆ మనిషిలో ప్రాణశక్తిని అందించాలి, అంటే జీవం పోయాలి. ఇదే ఈ పరిశోధనలో అతిపెద్ద సవాల్. ఆ ఫార్ములా కనిపెట్టినంత వరకు శీతల పేటికలోని శరీరాలకు శాశ్వత విముక్తి లభించదు. మనిషిలో జ్ఞాపకాల భాండాగారం అంతా మెదడులో ఉంటుంది. అలాంటి బ్రెయిన్ను మిగతా శరీరం నుంచి వేరు చేసి క్రయోనిక్స్ ద్వారా కాపాడుకోవచ్చని కొందరి బలమైన వాదన. అత్యాధునిక సాంకేతిక అందుబాటులోకి వచ్చాక మెదడును మించి సూపర్ కంప్యూటర్ టెక్నాలజీ వచ్చింది. ఇలాంటి ఒక పరికరం డౌన్లోడ్ చేసుకుంటే చాలన్నది వారి అభిప్రాయం. ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే మనిషి మెదడుకు యంత్ర శరీరం జోడించి ఒక కొత్త ప్రాణిని పుట్టించినట్లుగా భావించాలి. అలా వచ్చిన కొత్త ప్రాణికి ఆహారం అవసరం ఉండదు, ఆక్సిజన్తోనూ సంబంధం ఉండదు, మరణం కూడా ఉండదు. సింపుల్గా చెప్పాలంటే ఇది మానసిక అమరత్వం. మెదడులోని న్యూరాన్ల మధ్య కనెక్షన్లు మ్యాపింగ్ చేస్తే బ్రెయిన్ రీకనెక్షన్స్ కల వాస్తవంలోకి వస్తుంది. ఇప్పటి వరకు చెప్పుకున్నది చూస్తే ఇంతేనా అని అనుకోవటానికి లేదు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. క్రయోస్టాక్స్తో మొత్తం శరీరాన్ని భద్రపరచాలంటే 2 కోట్లు పెట్టాల్సిందే. ఒక్క మెదడుకే అయితే 80 లక్షలు ముట్ట చెప్పాలి. పైగా ఇది జీవితకాల సభ్యత్వం. అమెరికాలో ఇది చాలా ఖరీదు, రష్యా, చైనాల్లో చవక. ఒకేసారి డబ్బు చెల్లించకపోతే బీమా సదుపాయం కూడా ఉంది. ఇలా బీమా చేయించుకున్న వ్యక్తి ఊపిరి ఆగిపోయాక ఆ మొత్తం క్రయోనిక్స్ కంపెనీలకు వెళ్తుంది. ఏదో ఒక రోజు ప్రాణాలతో తిరిగి వస్తామని నమ్మేవారు ఖర్చుకు వెనకడకపోవచ్చు. అయితే ఆ మేరకు ఆర్థిక స్తోమత ఉండాలి. మళ్ళీ ప్రాణం వచ్చాక ఎప్పటిలాగా జీవన పోరాటం చేయకుండా, ఉద్యోగాల కోసం వెతుక్కోకుండా ముందుగా నెరివైల్స్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన భారీ మొత్తాలను దాచిపెడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఈ పోకడలు చూశాక రేపటి రోజున ఇలాంటి ఖరీదైన శవాలు
ఫోర్ట్స్ సంపన్నులు జాబితాలో చోటు దక్కించుకుంటాయని చమత్కరించేవారు ఉన్నారు. ఇలా ఆసక్తి కలిగిస్తున్న క్రయోనిక్స్ సేవలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. అమరత్వంపై మనిషిలో రేకెత్తిస్తున్న ఆశలే దీనికి కారణం. అయితే అమెరికా, రష్యా, చైనా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ తదితర చోట్లే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. మన దేశంలోకి ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. ఆల్కర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్, క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్లు అమెరికాలో పేరున్న సంస్థలు. ఆల్కర్లో 250 వరకు క్రయోనిక్స్ ఇన్స్టిట్యూషన్లో 200 వరకు, రష్యాలోని క్రయోనిక్స్లో 100 వరకు దేహాలు అమరత్వం అనే తీపి కబురు కోసం ఎదురుచూస్తున్నాయి. తుది శ్వాస తర్వాత క్రయోనిక్స్లో చోటు కోసం ముందుగానే తగిన ఏర్పాట్లు చేసుకున్న వారి సంఖ్య ప్రపంచంలో 10 నుంచి 25,000 వరకు ఉండొచ్చన్నది మరో అంచనా. తమ వాళ్ళు తిరిగి రావాలని, ప్రాణాలతో తమ కళ్ళ ముందు తిరగాలని ఆశించే వారికి కొదవలేదు. వారు కూడా ఇదే విధానం కోసం చాలా ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. థాయిలాండ్లోని ఓ సెంటర్లో 2 ఏళ్ల పసికందు శరీరం మృత్యువు గెలిచే తరుణం కోసం 10 ఏళ్లుగా వెయిటింగ్. ఆ చిన్నారి పేరెంట్స్, డాక్టర్స్ భవిష్యత్తులో ఏదైనా అద్భుతం జరగకపోతుందా అనేది ఆ డాక్టర్ దంపతుల ఆశ. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో చనిపోయిన స్టీఫెన్ కోల్స్ అనే ప్రొఫెసర్ తన మెదడును మాత్రమే భద్రపరిచేలా బతికున్నప్పుడే అమెరికాలోని పేరున్న క్రయోనిక్స్ సెంటర్లో ఒప్పందం చేసుకున్నాడు. న్యూరో సెపరేషన్ ద్వారా స్టీఫెన్ కోల్స్ మెదడును వేరు చేసి భద్రంగా దాచిపెట్టారు. ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న వారిని డెడ్ బాడీగా పరిగణించారు. వారిని క్రయో పేషెంట్ అని పిలుస్తారు. మృతదేహాలు శాశ్వత నిద్రను క్రయోస్లిప్గా వ్యవహరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న చట్టాలు మాత్రమే ఆ దేహాన్ని శవాలుగానే పరిగణిస్తాయి. క్రయోనిక్స్ కేంద్రాలను శ్మశానాల కిందే జమకడతారు. దశాబ్దాల పాటు మనిషి శరీరాన్ని భద్రపరచడం సాధ్యమైనప్పుడు మూత్రపిండాలు, కాలేయం, గుండె మొదలైన అవయవాల్ని రేపటి అవసరాల కోసం నిల్వ చేయలేమా అన్నది ప్రశ్న. ఇప్పటి వరకు బ్రెయిన్ డెడ్ వ్యక్తుల నుంచే కీలక అవయవాలను మార్పిడికి ఉపయోగిస్తున్నారు. అది కొద్ది గంటల్లోపే. భవిష్యత్తులో ఆ సమస్య ఉండకపోవచ్చని చెప్తున్నారు. ప్రతి మరణము ఎవరో ఒకరి కొత్త జీవితానికి ఇస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ ప్రయోగం ఫలించే నాటికి ఈనాటి తరం ఉంటుందో లేదో కానీ మనిషి ఆశాజీవి. ఆ ఆశే ముందుకు నడిపిస్తుంది, అమరత్వం కోసం తప్పించేలా చేస్తుంది.